హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నేను చికెన్ పులావ్ చేశానండి. ఎంతో ఈజీగా, చాలా పొడి పొడిగా వచ్చింది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఇది ఎలా చేయాలో ఏంటో చూద్దాము. ఫుల్ వీడియో. చికెన్ పులావ్లోకి నేను 1/2 kg చికెన్ తీసుకున్నానండి. ఇది మ్యారినేట్ చేసుకుందాం. 1 స్పూన్ సాల్ట్ వేసుకుందాం. అలాగే కొంచెం పసుపు, 2 స్పూన్స్ కారం, ధనియాల పొడి, కొంచెం చికెన్ మసాలా, అలాగే కొంచెం బిర్యానీ మసాలా, గరం మసాలా, కొద్దిగా ఇలాచీ ఫ్లేవర్ కోసం, అలాగే కొంచెం కొత్తిమీర, కొంచెం అల్లం తెల్లగడ్డ పేస్ట్. ఇది ఫ్రెష్ పేస్ట్ అండి, ఇప్పుడే వేసాను. ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఈ మసాలాలన్నీ ముక్కలకి బాగా పడతాయి. ఒక 2 నిమిషాలు బాగా కలుపుకున్నాక పెరుగు వేసుకుందాం. చికెన్ బాగా కలిపేసుకున్నానండి మ్యారినేషన్. ఇప్పుడు దీంట్లో పెరుగు వేసేసుకుందాం. ఇది వేసుకొని 1 నిమిషం కలుపుకుందామండి. కలపడం అయిపోయిందండి. ఇది ఒక 20 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాము. ఈ లోపల ఆనియన్, టమాటా అవన్నీ కట్ చేసేసుకుందాము. ఆనియన్స్ మీడియం సైజువి 5 తీసుకున్నానండి. అలాగే ఒక 4 టమాటాలు మీడియం సైజు తీసుకున్నాను. ఒక 3 పచ్చిమిర్చి. ఇవి 1 kg రైస్కి, 1/2 kg చికెన్కి. సారీ, ఇందాక 1/2 kg చికెను 1 kg రైస్ చెప్పాను కదా, సారీ అండి. దానికి మామూలు 1/2 kg చికెన్కి 3/4 kg రైస్ తీసుకున్నాను. దానికి తగ్గట్టు ఈ క్వాంటిటీ. స్టవ్ ఆన్ చేసుకొని దగ్గర పెట్టుకుందాం. ఇది 3/4 kg దండి. దీంట్లో వేసుకున్నాను. దీంతో వాటర్ వచ్చి 1.5 వేసుకుంటే సరిపోతుంది. బియ్యం ఆల్రెడీ నానబెట్టేసుకున్నాను. ఆయిల్ వేసేసుకుందాము. కొద్దిగా చెక్క మొగ్గ, ఒక 3 బిర్యానీ ఆకులు ఇలా తుంచి వేసేసుకుందాము. షాజీరా, కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి వేసేసుకుందామండి. నేను 3 వేసుకుంటున్నాను. నేను కొంచెం కారం తక్కువ తింటాను, అందుకని 3 వేసాను. ఇది కొంచెం ఫ్రై అయ్యాక ఆనియన్ వేసేసుకుందాము. ఇప్పుడు ఇందులో ఆనియన్ కూడా వేసేసుకుందామండి. ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఇప్పుడు ఇందులో సాల్ట్ కూడా వేసేసుకున్నాము. అప్పుడే ఆనియన్ తొందరగా మగ్గుతుంది. ఆల్రెడీ ఇందాక మ్యారినేషన్కి 1 స్పూన్ వేసాను కదా, ఇప్పుడు 1 స్పూన్ వేసుకుంటున్నాను. కొంచెం బటర్ కూడా యాడ్ చేశానండి దీంట్లో. ఇందాక వేయడం మర్చిపోయాను. కొద్దిగా బటర్ వేసుకున్నాను. ఇదంతా బాగా ఫ్రై గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకుందాము. ఆనియన్ ఎంత వేగితే అంత బాగుంటుంది బిర్యానీ, చికెన్ పులావ్. కొంచెం ఫ్రై అవ్వాలండి. గోల్డెన్ కలర్ వచ్చేసిందండి. ఇప్పుడు ఇందులో టమాటాలు వేసేసుకుందాము.
టమాటా మగ్గే వరకు కొంచెం కావాలి. ఒక 2 నిమిషాలు మూత పెట్టేద్దాము. టమాటా బాగా మగ్గిపోతుంది. 1 నిమిషం అయిపోయిందండి. ఇప్పుడు మూత తీసి చూద్దాము. టమాటా చక్కగా మగ్గిపోయిందండి. ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేసేస్తున్నాము. నా దగ్గర పుదీనా లేదండి, మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకోండి, బాగుంటుంది. కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఒకసారి కలిపేసుకుందాము. ఇప్పుడు ఇందులోనే అల్లం తెల్లగడ్డ పేస్ట్ కూడా వేసేసుకుందామండి. ఇందాక మ్యారినేషన్ చేసుకున్నాం కదా, ఇప్పుడు కొంచెం వేసుకొని ఫ్రై చేసుకుందాం. సరిపోతుంది. ఇది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసేసుకున్నాము. అల్లం తెల్లగడ్డ పేస్ట్ కూడా వేగిపోయిందండి. ఆయిల్ పైకి వచ్చేసింది. ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు చికెన్ వేసేసుకుందాము. ఇదంతా బాగా కలిపేసుకుందాం ఒకసారి. ఒక 5 నిమిషాలు మూత పెట్టేసుకుందామండి. చికెన్లో వాటర్ వచ్చి అదంతా మళ్ళీ మగ్గిపోవాలి. అప్పుడు మీకు ఈ పులావ్ బాగా టేస్ట్గా ఉంటుంది. ఒక 5 నిమిషాలు మూత పెట్టేసుకుందాం. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి గ్యాస్. 5 నిమిషాలు అయిపోయిందండి. ఒకసారి మూత తీసి చూద్దాము. వాటర్ అంతా పైకి వచ్చేసాయి. ఈ వాటర్ ఇంకిపోయేదాకా ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే మనకు చికెన్ బిర్యానీ బాగుంటుంది. ఇప్పుడు ఇందులో కస్తూరి మేతి వేసుకుందామండి. కొంచెం వేసుకుందాము, సరిపోతుంది. సరే కలిపేసుకుందాము. ఒక 2 నిమిషాలు మళ్ళీ మూత పెట్టేసుకుందామండి. ఒకసారి మూత తీసి చూద్దామండి. అంతా చక్కగా ఉడికిపోయింది. ఇందులో ఇందాక నానబెట్టుకున్న బియ్యం వేసేసుకుందాము. ఈ బియ్యము చికెన్ ఒకసారి బాగా కలిపేసుకుందాము. హై ఫ్లేమ్లోనే పెట్టుకొని. ఇప్పుడు ఇందులో వాటర్ పోసేసుకుందామండి. నేను నిండా తీసుకున్నాను కాబట్టి 1.5 పోసుకుంటున్నాను. 1.5 సరిపోతుంది. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఒకసారి ఉప్పు చెక్ చేసుకుందాము. కొంచెం యాడ్ చేసుకోవాలండి, కొద్దిగా తక్కువైంది. సరిపోతుంది. ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకుందాము.
ఒక 7 నిమిషాలు హై ఫ్లేమ్లోనే ఉంచేద్దామండి. 7 నిమిషాలు అయిపోయిందండి. ఒకసారి మూత తీసి చూద్దాము. ఎక్కువ కదపకుండా ఒక్కసారి అంతా కలుపుకుందాము. సిమ్లోనే ఒక 5 నిమిషాలు పెట్టేద్దామండి. బాగా దమ్ముకుంటుంది. మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు సిమ్లో ఉంచేద్దాం. 5 నిమిషాలు అయిపోయిందండి. ఒకసారి మూత తీసి చూద్దాము. అంతా చక్కగా ఉడికిపోయింది. ఒక గ్లాస్కి 1.5 వేసుకుంటే చాలా బాగా పొడి పొడిగా వస్తుంది రైసు. అయిపోయింది. ఇంకా స్టవ్ ఆపేసుకుంటున్నాను. అంతే అండి, ఎంతో ఈజీగా టేస్టీగా చికెన్ పులావ్ రెడీ. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.